ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో మరో తుఫాన్ రాబోతుందండి. రానున్న 24 గంటల వాతావరణం ఎలా ఉండబోతుంది, అలాగే చూసినట్టయితే తుఫాన్ ఎప్పుడు మన యొక్క తీరాన్ని తాకబోతుందో వంటి పరిస్థితులు సంబంధించిన వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా బంగాళాఖాతంలోనే ఏర్పడిన అల్పపీడనం వల్ల తుఫాన్గా మారబోతుందండి. అలాగే ఆ ఉపరితల ఆవర్తన మన దక్షిణ కోస్తా జిల్లాల మీదుగా కదిలే ఛాన్స్ కనపడుతుంది. అలాగే చూసినట్టయితే మన యొక్క రాయలసీమ ప్రాంతాల మీదుగా కూడా కదులుతుంది అనమాట. మీరు చూసినట్టయితే ఎక్కువగా దీని ప్రభావం మన దక్షిణ కోస్తా జిల్లాల మీద ఉండే సూచనలు కనపడుతున్నాయి. మీరు ఎక్కువగా చూసుకున్నట్టయితే ఈ బంగాళాఖాతంలో ఉన్న మరియు శ్రీలంకలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మనకి తుఫాన్ ఏర్పడే సూచనలు కనపడుతున్నాయి. అలానే ఈ 17-18 తారీఖుల్లో మన ఈ యొక్క తుఫాను వచ్చే సూచనలు కనపడుతున్నాయి. ఇప్పటికే శ్రీలంక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మొత్తం విస్తరించిందని శ్రీలంక మొత్తం తుఫాన్గా మారిపోయింది, తుఫాన్గా పడుతుంది. అలాగే చూసినట్టయితే మన తమిళనాడు నుంచి కూడా వచ్చే సూచనలు కనపడుతున్నాయి. ఫస్ట్ తమిళనాడులో తుఫాన్ దాటిన తర్వాతే మన దగ్గరకు వస్తుందండి, దక్షిణ కోస్తా జిల్లాల మీదుగా. అలాగే చూసుకున్నట్టే రానున్న 24 గంటల్లో మన ఎక్కువగా ఎక్కడ తుఫాన్ పడబోతుందో చూసుకున్నట్టయితే దక్షిణ కోస్తా జిల్లాల మీదుగా పడే ఛాన్స్ ఉందండి. అంటే మబ్బులతో కూడుకుంటుందండి, మేఘాలు మబ్బులు. చిన్నపాటి వర్షమేనండి, ఎక్కువగా కాదు. అదే చూసుకున్నట్టయితే ఎక్కువగా ఎక్కడ ఉండబోతుందంటే నెల్లూరు కానివ్వండి, చిత్తూరు కానివ్వండి, అలాగే చూసినట్టయితే తిరుపతి కానివ్వండి, ఈ జిల్లాలో ఉండే ఛాన్స్ ఉంది. అలానే కడప హాఫ్ పార్ట్ కడప వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అదే విధంగా అన్నమయ్య జిల్లాలో మీదుగా కూడా మబ్బులు వచ్చే ఛాన్స్ కనపడుతుందండి. అలాగే మంచు కూడా ఈ రానున్న ఈ నెలాఖరు మొత్తం మంచు ఎక్కువగా ఉండే సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ తుఫాను ప్రభావం వల్ల. అలాగే చూసుకున్నట్టయితే ఈ బంగాళాఖాతం మరియు శ్రీలంకలో మొత్తం విస్తరించిపోయిందండి అల్పపీడనం. అందుకని ఇంత విస్తరించడం వల్ల మనకి 9 జిల్లాల వరకు తుఫాను ఉండే ఛాన్స్ కనపడుతుంది అంటున్నారు. అలాగే 17-18 తారీఖుల్లో ఉండే ఛాన్స్ కనపడుతుంది అంటున్నారు. అలాగే దీని తర్వాత ఒక వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వరకు వర్షాలు పడే ఛాన్స్ కూడా కనపడుతుంది అంటున్నారు. మీరు చూసుకున్నట్టయితే ఆ 17-18 తర్వాత తుఫాను ఏ జిల్లాలో ఉండడం చూసినట్టయితే చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువగా కనపడుతుందండి. అలాగే చూసుకున్నట్టయితే సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వరకు వర్షాలు పడే ఛాన్స్ కనపడుతుంది. మీరు చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్ర, మధ్యాంధ్రలో మాటుగా కొంచెం మోస్తరుని వర్షం పడే ఛాన్స్ కనపడుతుంది. తర్వాత 18 తర్వాత దక్షిణ కోస్తా జిల్లాలో మటుగా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి, అప్రమత్తంగా ఉండాలి. అలాగే మీరు చూసుకున్నట్టయితే శాటిలైట్ వ్యూ చూసినట్టయితే మీకు తెలుస్తుందండి. ఈ శ్రీలంక మీద నుంచి తమిళనాడుకి వచ్చి ఆ తర్వాత మన దక్షిణ కోస్తా జిల్లాల మీదుగా ఉండే ఛాన్స్ కనపడుతుంది. అలాగే చూసుకున్నట్టయితే ఉరుములు మెరుపులతో పాటు తీవ్ర గాలి వచ్చే ఛాన్స్ కనపడుతుంది. ఈ 18 తర్వాత ఉరుములు మెరుపులు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా మీకు బాగా కనపడుతున్నాయి. రైతులు, మత్స్యకారులు చాలా జాగ్రత్తగా ఉండాలండి. సముద్ర అలలు కూడా ఉప్పొంగే ఛాన్స్ కనపడుతుంది. సముద్ర తీరానికి ఆ టైంకి ఎవరు వెళ్ళొద్దండి. అలాగే చూసుకున్నట్టయితే ఎక్కువగా మన దక్షిణ కోస్తా జిల్లాల మీదుగా ఎక్కువ ప్రభావం కనపడుతుందండి. తర్వాత రానున్న రోజుల్లో ఇంకా మరి ఇది ఎక్కువ బంగాళాఖాతం మళ్ళీ శ్రీలంకలో ఎక్కువ విస్తరించినట్టయితే అలాగే దగ్గరికి చెన్నై, తమిళనాడు అటు సైడ్ కూడా వెళ్ళే ఛాన్స్ కనపడుతుందండి. దీనివల్ల ఎక్కువ ప్రభావం మన ఆంధ్రప్రదేశ్లో కూడా కనపడుతుంది. ఇది ఒకవేళ ఎక్కువ విస్తరించినట్లయితే ఇంకొన్ని 9 జిల్లాల పాటుగా విస్తరించే ఛాన్స్ కనపడుతుంది. అంటే 9 జిల్లాల మీదుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు కనపడుతున్నాయండి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.